2019 తర్వాత జరిగినటువంటి ఈ 3 ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఏంటివి? జిఎస్ఎల్వి F10 కావచ్చు, F12 కావచ్చు, F14 కావచ్చు. ఈ ప్రయోగాలను చేపట్టడంలో కీలక పాత్ర పోషించినటువంటి సంస్థగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 2019 తర్వాత ఆవిర్భవించినటువంటి ఈ సంస్థ ప్రస్తుతము అంతరిక్ష ప్రయోగాలన్నింటినీ చేపడుతున్నటువంటి సంస్థగా దీన్ని మనం చూస్తాం. సార్ మరి 2019 నుంచి ఎందుకు తీసుకుంది? మరి 2019 కంటే ముందర ఎవరున్నారు అంటే 2019 కంటే ముందు జరిగినటువంటి ఈ ప్రయోగాలన్నింటినీ బెంగళూరులో ఉన్నటువంటి ఆంట్రిక్స్ కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ చేపట్టడం జరిగింది. మరి 2019 తర్వాత నుంచి కనుక మనం చూస్తే మరి బెంగళూరులోనే ఏర్పాటైనటువంటి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి సంస్థ దీన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి తెలంగాణలోని గ్రూప్ 1 ఎగ్జామ్లలో కూడా ఈ రకమైనటువంటి ప్రశ్నని మార్చి అడగడం అనేది జరిగింది. ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ప్రయోగాల పేర్లను ఇచ్చి ఆ ప్రయోగాన్ని ఆంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ప్రయోగించినట్లుగా మనకు ఆప్షన్స్లలో ఇవ్వడం జరిగింది. మరి 2019 తర్వాత చేపట్టినటువంటి ప్రయోగాలన్నీ కూడా మనకు ఆంట్రిక్స్ కార్పొరేషన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కేవలం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ మాత్రమే వీటిని టేకప్ చేసేటటువంటి క్రమంలో క్రియాశీల పాత్ర పోషించడం జరిగింది.